మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నరసరావుపేట పట్టణాన్ని దేదీప్యమానంగా శోభాయమానంగా తీర్చిదిద్దాలని పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘం కమిషనర్ సి రామచంద్రారెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఇండియా జ్యోతి మీడియాతో మాట్లాడారు. స్థానిక పురపాలక సంఘం వారి ప్రభ ముందుగా పట్టణం నుండి బయలుదేరే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా పురపాలక సంఘం కార్యాలయం నుండి పురపాలక సంఘం కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రభను అంగరంగ వైభవంగా అలంకరణతో విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సి రవిచంద్రారెడ్డి మరియు మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ ఓలేటి శ్రీనివాసరావు ప్రభకు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు తాను చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పట్టణ ప్రజలకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, అందరూ ఈ యొక్క మహాశివరాత్రి పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరసింహారావు, మాజీ 10వ వార్డ్ కౌన్సిలర్ మగులూరి రమణారెడ్డి, పురపాలక సంఘం అధికారులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు విశ్రాంత పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన నరసరావుపేట పురపాలక సంఘ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ ఉదయం 10 గంటలకు గౌరవ నరసరావుపేట శాసనసభ్యుల వారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, చైర్మన్ ఎవరైతే అనువంశిక చైర్మన్ అయినటువంటి కోటప్పకొండ అనువంశిక చైర్మన్ అయినటువంటి వారు, తర్వాత ఈవో, తర్వాత జిల్లా అధికారులు అందరూ ఈరోజు ఉదయం 10 గంటలకు రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ఏదైతే ప్రకటించినారో అందులో మన కోటప్పకొండ శివరాత్రి మహోత్సవం అని మనందరికీ తెలిసిన విషయం. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాట్లకు గాను ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. 3వసారి వివిధ జిల్లా ఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమానికి రివ్యూ హాజరైనారు. మరి ముఖ్యంగా ఈ హాజరైన తర్వాత కలెక్టర్ గారు వారు ఒక విజ్ఞప్తిని ప్రజలకు విజ్ఞప్తి చేయమన్నారు. మా పురపాలక సంఘం ద్వారా మేము కలెక్టర్ వారి ఆదేశానుసారంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శైవ క్షేత్రాల్లో మన కోటప్పకొండ కూడా ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ప్రభలతో పాటు అనేక లక్షలాది మంది భక్తులతో ఆ రోజు మనం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్న విషయం అందరికీ సుపరిచితమే. అందులో భాగంగా పురపాలక సంఘం యొక్క బాధ్యతల్లో భాగంగా పట్టణంలో ఏదైతే మనం విద్యుత్ దీపాలంకరణ అయితేనేమి, తర్వాత పట్టణంలో ఉన్నటువంటి మీడియన్స్ను మనం ఆధునీకరణ చేసి పెయింటింగ్ వర్క్ చేయడం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ చేత చేపట్టబడుతుంది. మీకు అందరికీ తెలుసు, మనందరికీ పట్టణవాసులు తెలియజేయడంగా మన గడియార స్తంభం దగ్గర ఉన్నటువంటి శివుని విగ్రహాన్ని కూడా మనం ఈరోజు అభివృద్ధి చేసి వాటిని కూడా మనం విద్యుత్ దీపాలంకరణ, అదేవిధంగా ప్రధాన కూడల్లో కూడా విద్యుత్ దీపాలంకరణ కూడా మనం మున్సిపాలిటీ చేత చేయబడుతుంది. దీనికి తోడుగా 6వ తారీఖు సాయంకాలం అనగా రేపు ఏకాదశి పర్వదినం నుంచి మొదలుకొని శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దినం ఏకాదశి పర్వదినం మనం అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి 6, 7, 8వ తారీఖు పూర్తి స్థాయిలో మనం సాయంకాలం పూట ప్రతి షాపు వారు, ప్రతి ఇంటి వారు వారికి ఉన్నటువంటి అవసరం, వారికి ఉన్నటువంటి వెసులుబాటు దృష్ట్యా వారు కూడా విద్యుత్ దీపాలంకరణ చేసి పట్టణమంతా దేదీప్యమానంగా ఉండేలాగా చేస్తే మరింత శోభాయమానం అవుతుందనేది కలెక్టర్ గారి యొక్క ఆలోచన. సో వారి యొక్క ఆలోచన, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆలోచనను, తర్వాత పట్టణ ప్రజలందరి ఆకాంక్ష మేరకు పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని దీపాలంకరణ విద్యుత్ దీపాలంకరణ 3 రోజుల పాటు చేయాలని